దీప సుమిత్ర అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ, ఏడుస్తూ అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు అమ్మగారు నన్ను ఇంతలాగా అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కార్తీక్ ఎలాగైనా దీప బాధను వెళ్ళగొట్టాలి అని చెప్పేసైతే అన్నం తన దగ్గరికి తీసుకొని వచ్చి, దీప అన్నంలోనికి ఒకదానికొకటి కాంబినేషన్ లేకపోతే అస్సలు బాగుండదు కదా! మనసుకి మనస్తృప్తిగా తిన్నట్టు గూడా అనిపించదు కదా! అని చెప్పేసైతే అంటూ దీప దగ్గర కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం కార్తీక్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును, కొత్త ఆవకాయ పెట్టారు. కొత్త ఆవకాయ పెట్టిన తర్వాత దానికి కావాల్సినవన్నీ కూడా ఉండాలి కదా! గొట్టాలు, ఇలాగే పిండొడియాలు అన్నీ ఉండాలి కదా మరి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కార్తీక్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. అవును, అలాగే నెయ్యి కూడా ఉంటే కాస్త చాలా బావుంటుంది కదా! అలా అయితేనే మనసుకి మనస్తృప్తిగా ఉంటుంది. అలాగే కడుపు కూడా చాలా చక్కగా నిండుతుంది. 2 ముద్దలు కూడా నోటికి బాగా వెళ్తాయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మరేంటో అనసూయ గారు నాకు ఇదే పెట్టి ఇచ్చారు. సరేలే, కొత్త ఆవకాయ ఎలా ఉంటుందో కాస్త రుచి చూస్తాను అని చెప్పేసైతే అంటూ అన్నం కలుపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపను చూస్తూ, దీప నువ్వు కూడా చూడు రుచి ఎలా ఉందో కాస్త అని చెప్పేసైతే కలుపుతూ దీపకు ముద్ద ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం నాకు ఆకలిగా లేదు, నేనేమీ తినను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు నువ్వు ఇప్పుడే తినాలి, తర్వాత తింటాను అంటే ఎలా అవుతుంది, నీ పని నువ్వు చేసుకో, సరేలే అలాగే నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు రౌడీ యూనిఫామ్‌ని ఇస్త్రీ చెయ్యు, నేను నీకు పెడుతూ ఉంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.